కొన్నిసార్లు మనం ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాము, పరిపక్వతతో ఉన్నాను, నేను బాగా ఏమంటారు స్పిరిచువల్ గా జైంట్, నేను నన్ను ఎవరు కదిలించలేరు, నేను ప్రార్థన పరురాలని, నేను ప్రార్థన పరుణ్ణి, నాకు వాక్య జ్ఞానం ఇంతుంది అంతుంది అని అనుకునే వాళ్ళు ప్రియులరా మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటాను ప్రియులరా, సమ్ పీపుల్ ఆర్ డెవలపింగ్ స్పిరిచువల్ ఆరోగెన్స్ అంటే గర్వం, లేకపోతే తలబిరుస్తాను, నేనే అందరికంటే బాగా తెలివి ఉంది, నాకున్న బైబిల్ జ్ఞానం లాంటి జ్ఞానం ఎవరికి లేదు, నేను గనక ప్రార్థన చేస్తానా అమ్మో అంటే అలా అన్నమాట, నేను గనక ప్రార్థన చేస్తానా. ప్రియులరా, నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, ప్రైజ్ గాడ్, నువ్వు ప్రార్థన పరురాలివి, దేవునికి స్తోత్రం. కానీ తగ్గింపు అనేది ఒకటి ఉంటదిగా, మనం ఎందుకు ఆ తగ్గింపు ఉండదు ప్రియులరా? ఈ స్పిరిచువల్ ఆరోగెన్స్ లో ఇంకో కోణం నేను చూపిస్తాను ప్రియుల. స్పిరిచువల్ ఆరోగెన్స్ లో ఇంకో కోణం ఏంటంటే, ఈ రూమ్ లో నాకంటే తెలివిమంతులు ఎవరు లేరు, మా ఇంటిలో నేనే అతి అనుభవం కలిగిన వాడిని. స్పిరిచువల్ ఆరోగెన్స్ లో ఏమవుతుంది ప్రియులరా? ఇతరులను కూడా తొక్కి పడేస్తారు, ఇతరులను చిన్న చూపు చూస్తారు, నా అంత భక్తిపరుడు లేడు. దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ హ్యూమిలిటీ ప్రియులరా. దేవుడు నీకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చాడు, కాస్త తగ్గించుకుందామా మనం, కాస్త తగ్గించుకో. దేవుడు అదే కదా నేర్పించేది. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు, కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రియులరా. ఎంతగా? మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకో. తనకు లేక కాదు ప్రియులరా, మాట్లాడలేక కాదు, లేకపోతే సిలువ నుంచి దిగలేక కాదు, లేకపోతే తను ఆజ్ఞ ఇస్తే దూతలు వచ్చి వారిని చంపరని కాదు, కానీ తగ్గించుకున్నాడు. అందుకే నేను అంటున్నాను ప్రియులరా, లెట్ us not be spiritually arrogant.